ఇంచుమించు 2 crores రూపీస్ లాస్ అయిపోయాయి. కానీ ఈరోజు ఆర్వీ కమ్యూనిటీ యాడ్ చేసుకున్నాక నా పాపకి నేను వారసత్వ ఇన్కమ్ ఇవ్వడానికి మంచి నమ్మకం ఇందులో కలిగింది. ఈరోజు 20,000 రూపీస్ ఎర్న్ చేయాలని అనుకుంటే 20,000 రూపీస్ ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు 20,000 రూపాయలు సంపాదించాలి, 30,000 రూపాయలు నాకు కావాలి. ఈరోజు డబ్బులు 20,000 సంపాదించాలంటే 20,000 రూపాయలు నాకు వస్తుంది ఆదాయం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ మీరు మళ్ళీ ఆ మనీని మేనిఫెస్ట్ చేస్తున్నందుకు, డబ్బును సంపాదిస్తున్నందుకు. నాతో ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలని ఫ్లైట్ జర్నీ చేసి తీసుకొచ్చానండి. నేనైతే 2 times 3 times ఫ్లైట్లో వెళ్ళొచ్చాను, తనైతే రాలేదు. సో ఈరోజు ఫస్ట్ ఈరోజు టైం ఫస్ట్ టైం ఫ్లైట్లో వచ్చింది. చాలా చిన్న కిల్ అయిపోయింది అనమాట. మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే పోవచ్చు, అది మేనిఫెస్టేషన్ పోవచ్చు, అది ఎక్కడా లేదు. ఆర్వీ కమ్యూనిటీలో ఉంది. నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్వీ లైఫ్ కోచింగ్ పోడ్కాస్ట్. ఈ పోడ్కాస్ట్లో ఈరోజు ఒక వండర్ఫుల్ అమేజింగ్ కపుల్ మనతో ఉన్నారు. ఈ కపుల్ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ లైఫ్లో ఎన్నో మేనిఫెస్ట్ చేశారు, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేసుకున్నారు. అంతేకాదు వాళ్ళ సీక్రెట్స్ ఏంటో వాళ్ళ ఈ పోడ్కాస్ట్లో షేర్ చేసుకుంటారు, వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్. సో మోస్ట్ వెల్కమ్ సత్యసాయి గారు అండ్ మన రామలక్ష్మి గారికి. నమస్తే అండి. నమస్తే. సో సత్యసాయి గారు, రామలక్ష్మి గారు, మీరైతే చక్కటి కపుల్ అండి. ఎప్పుడు నవ్వుతూ మీరు మన కమ్యూనిటీలో కనబడతారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ వెన్ ఎవర్ ఐ సీ యూ బోత్. మీరు ప్రతిసారి ఒక సూపర్ సక్సెస్ స్టోరీ మాతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. అది కమ్యూనిటీ ఎనర్జీని కూడా చాలా రేస్ చేస్తుందని నేను నమ్ముతాను. సో ఈరోజు ఈ పోడ్కాస్ట్లో మీ సక్సెస్ స్టోరీ ఎంతోమంది ఆడియన్స్కి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చెప్పండి, హౌ ఇట్ ఈస్ ఫర్ యూ, లైక్ మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎన్ని నెలలు అయింది మన ఆర్వీ లైఫ్ కోచింగ్లో? మనం ఆర్వీ లైఫ్ కోచింగ్ ఇది ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతాము. ఓకే. ఫ్యామిలీకి మేము వచ్చి 4 months అవుతుంది. సో మన ఫ్యామిలీకి వచ్చి 4 months అవుతుంది. సో ఫస్ట్ సిల్వర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ప్లాటినం తీసు. 1.5 month లోనే మేము మళ్ళీ ప్లాటినంకి కంప్లీట్ అయ్యాం. సూపర్ అండి. సో సత్యసాయి గారు, మీరు ఏం చేస్తుంటారు? మొబైల్ షాప్ అండి, వండర్ఫుల్. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అమ్ముతూ ఉంటాను. సో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సిరీస్ అన్నీ ఉంటాను మొబైల్ షాప్. ఓకే. రామలక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారండి? నేను జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఓకే, తెలుగు. వండర్ఫుల్. జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్కి టీచ్ చేస్తూ ఉంటారు లెక్చరర్గా. సూపర్ అండి. సో సత్యసాయి గారు, మీరు బిజినెస్ అంటున్నారు, మొబైల్ బిజినెస్ అంటున్నారు. మీ బిజినెస్లో ఏవైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూస్ చేసి అందులో రిజల్ట్స్ చూసారా? చాలా రిజల్ట్ చూసాను మేడం. నిజంగా ఆర్బీ ఫ్యామిలీకి యాడ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది వాటిని బిజినెస్ చేశాను. లాస్ట్ 20 years నుంచి నాకు బిజినెస్ చాలా నచ్చింది. అయితే నేను ఆర్బీ కమ్యూనిటీ యాడ్ చేసుకున్నాక 4 months జర్నీలో ఐ గాట్ సో మెనీ రిజల్ట్స్. ఫస్ట్ వన్ నేను చెప్పాలంటే ఐ హ్యావ్ సో మెనీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇక ముందు వచ్చేది దాన్ని బడ్జెటేషన్ చేసుకోలేకపోయాను. ఈ మేనిఫెస్టేషన్ మార్నింగ్ ఆర్బీ కమ్యూనిటీతో ఫస్ట్ స్టెప్ వాళ్ళతో వేసినాక, నా బిజినెస్ గురించి మెథడ్ టెక్నిక్ చెప్తున్నాక నాకు చాలా నచ్చిందండి. ఇప్పుడు నా వయసు ఎంత వచ్చినప్పుడు కూడా ఆ టెక్నిక్ ఎవరు చెప్పలేదు. ఒక మేనిఫెస్టేషన్ కోచ్ మాకు యాడ్ అవ్వడం వల్ల జీవితంలో ఏది సాధించగలవనే ఒక నమ్మకంతో ముందు కాకుండా మెథడ్ టెక్నిక్ చెప్పుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేసినాక ఈరోజు 20,000 రూపీస్ ఎర్న్ చేయాలని అనుకుంటే 20,000 రూపీస్ ఖచ్చితంగా వస్తుంది. 20,000 సంపాదించిన రోజులు లేవనట్లేదు. ఈరోజు 20,000 సంపాదించిన తర్వాత దాన్ని బడ్జెటైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి, కొంత ఈ విధంగా మనం దాచుకోవాలి, కొంతమంది ఈ విధంగా మళ్ళీ క్యాపిటల్ అట్లా ఇన్వెస్ట్ చేయాలనే ఒక థాట్తో ఉన్నది. చాలా బాగుంది నిజంగా. మిర్రర్ టెక్నిక్ చాలా వండర్ఫుల్ అమేజింగ్ అండి. అది చాలా బాగా నచ్చింది. సో మిర్రర్ టెక్నిక్ ద్వారా మీరు డబ్బును మేనిఫెస్ట్ చేయడమే కాదు, మీరు ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు రోజు రోజుకి. ఐఎమ్ సో హ్యాపీ మీకే బిజినెస్లో ఇంత గ్రోత్ చూస్తున్నందుకు. సో కెరియర్ పరంగా రామలక్ష్మి గారు, మీరు మీ లైఫ్లో ఏదైనా చేంజెస్ చూసారా? ఎస్ మేడం. కెరియర్ పరంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జర్నీ చేయడమే ఒకటి. 1.5 అంటే 1 hour అలా జర్నీ చేసి వెళ్ళాం అనమాట. నేను జర్నీనే మేనిఫెస్ట్ చేసుకున్నాను. అంటే సమయాన్ని నేను నా చేతుల్లోకి తీసుకున్నాను. వండర్ఫుల్. అంటే రోజు మీరు చెప్పే చోటుకి వెళ్ళాలంటే 1 hour జర్నీ చేసి వెళ్ళాలి. ఓకే. సో దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేశారు? సమయాన్ని నేను మేనిఫెస్ట్ చేసుకోగలిగాను. నేను ఫస్ట్ నుంచి 4:30కి లేవడం నాకు అలవాటు. కానీ 4:30కి లేసి చేసేది ఏంటి అంటే జస్ట్ కుకింగ్, నేను రెడీ అవ్వడం, వెళ్ళటం మాత్రమే.
కాకపోతే ఇరిటేషను, ఆయన హెల్ప్ చేయట్లేదు, ఇలా అలా అనుకుంటే చిరాకు పడుతూ ఎవ్రీడే చిరాకు పడుతూనే వెళ్ళేదాన్ననమాట. ఓకే. అలాంటిది నేను ఈ కోచింగ్ తీసుకోవడానికి కూడా నాకు సమయం లేదు, లేదు అనుకుంటూ ఉన్నాను. లేదు అదే దొరుకుతదిలే అనుకున్నాను. అయితే తీసుకున్న తర్వాత కూడా నేను అది టైంని మేనేజ్ చేసుకునేదనేది మేనిఫెస్ట్ చేసుకున్నాననమాట. ఎందుకంటే నీకు సమయం ఉంది. నువ్వు అన్నిటిలోని చాలా పీస్‌ఫుల్‌గా చేసుకొని వెళ్ళగలవు. అయితే ఈరోజు తను నాకు కొంచెం హెల్ప్ చేయడం వల్ల నేను ఈ మార్నింగ్ సెక్షన్‌లో 40 మినిట్స్ స్పెండ్ చేయగలుగుతున్నాను. చాలా పీస్‌ఫుల్‌గా వెళ్తున్నాను. అంతకంటే మించి ఏంటంటే ఇప్పుడు మాకు ఆంధ్రాలో ఫ్రీ టికెట్ బస్ పెట్టారనమాట. ఓకే. స్టాండింగ్ కూడా కష్టమనమాట. అలాంటిది నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే, ఆ 1 అవర్ జర్నీకి కూడా నా ఒక్కదాని కోసమే బస్సొచ్చిందా అన్నట్టు నేను మాత్రమే వెళ్తున్నాను బస్సులో. అలా 3 టైమ్స్ జరిగింది. అంటే డైలీ అఫర్మేషన్స్‌లో నేను రాసుకుంటూ ఉంటాననమాట. సో, నా నాకు జర్నీ స్మూత్‌గా నా ఉండాలి, జర్నీ సాఫీగా అంతా ఈ ఉండాలి. డే అంతా నాకు చాలా పీస్‌ఫుల్‌గా నా చుట్టూ వాతావరణం అంతా కూడా ప్లెజెంట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెజెంట్‌గా ఉంది అనుకుంటూ ఉన్నాననమాట. సూపర్. అలాగే నాకు 3 టైమ్స్ జరిగింది అలా మిరాకిల్‌గా. సూపర్. నేనొక్కదాన్నే. డ్రైవర్ అండ్ కండక్టర్ నేను. అలా 3 టైమ్స్ నేను సబ్మిషన్స్‌లో చెప్పుకోవడం వల్ల అలా జరిగిందనమాట. వండర్‌ఫుల్. అంటే ఒక ప్రశాంతమైన జీవితాన్ని కోరుకోవడం కూడా ఎంత బాగా అనిపిస్తుందో మిమ్మల్ని చూసి. ఎంతసేపు అందరూ డబ్బు కావాలి, ఇది కావాలి అనుకుంటారు. కానీ మీరు కోరుకునేది ఒక అసలు ప్రశాంతమైన ఫ్యామిలీలో కూడా జీవితం. మేడం అంటే ప్లెజెంట్ అన్నందుకు అందరి దగ్గర అలా మీదన పడిపోవడము అలా జరుగుతా ఉంటది. అవును. నా చుట్టూ ఎవరు అక్కడ ఆ చైర్‌కి ఎవరు జారపడరనమాట. అంత ప్లెజెంట్‌గా నాకు అఫర్మేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ టెక్నిక్స్‌లో అయితే మిర్రర్ టెక్నిక్స్ మరి 100కి 200% అని నేను చెప్పగలను. సో, ఇద్దరు అది మిర్రర్ వితిన్ టెక్నిక్ బాగా సెకండ్స్‌లో చేసుకుంటున్నారు. నాకైతే. ఓహ్! సూపర్. ఐ యామ్ సో హ్యాపీ. సో, మిర్రర్ టెక్నిక్ ఇద్దరికీ బాగా పనిచేసింది. ఇంకా వేరే టెక్నిక్స్ ఏమైనా వాడుతున్నారా? మేమైతే అఫర్మేషన్స్ నెక్స్ట్ మిర్రర్ టెక్నిక్. హుహు. ఒపనొపనో ఒకటి చేస్తూ ఉంటాం. అది హ్మ్. కూడా నాకు వితిన్ సెకండ్స్‌లో రిజల్ట్ అనమాట. ఓహ్! వండర్‌ఫుల్. డేస్ సో, అవసరం లేదు. అంటే డేని కాకుండా ఇంకా వేరే ఏదైనా మేనిఫెస్ట్ చేసారా? అంటే హోపోనోపోనో? మా అమ్మమ్మ గారికి బాగోలేదు. ఓకే అండి. తన దగ్గరికి వెళ్ళటానికంటే మాకు సమయం లేక ఫోన్ అక్కడ ఆన్ చేసి నా వీడియోస్ తనకి వినిపించేలా చేశామనమాట. ఓకే. తను కొంచెం హెల్త్ క్యూర్ అయింది. ఓకే. ఓకే. అంటే మన హోపోనోపోనో తనకి వినిపించేలాగా చేశారు. అంటే తను ఓకే. వింటున్నారా లేదా అనేది తనకి 80 ఇయర్స్ అనమాట. హుహు. అంత వినిపిస్తదా లేదా? నేను అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోలేదు. హ్మ్. కాన్ఫిడెన్స్‌గా మీరు ఫోన్ పెట్టండి. నేను చెవి దగ్గర నేను చేయిస్తానని చెప్పాననమాట. సో, మా దగ్గర నేర్చుకుంది ఇంట్లో అందరి పైన చేస్తున్నారు. సో స్వీట్. మమ్మీకేమో లెక్చరర్ అని పిన్ని, ప్రూవ్ అక్కకి చేసుకున్నారు. ఇంకా మా స్టూడెంట్స్‌కి కూడా నేను వాళ్ళకి నేర్పించాను. ఓకే. వాళ్ళు కూడా నాకు డైలీ ఏదో ఒకటి గుడ్ న్యూస్ చెప్తూనే ఉన్నారనమాట. నాది ఒక కోరికండి. ప్రతి టీచర్, ప్రతి లెక్చరర్ ఇది నేర్చుకొని స్కూల్లో పిల్లలకి నేర్పించాలి పాఠాలు గాని, మీరు నా కోరికని నిజం చేశారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటుంటే నాకింకా చాలా హ్యాపీగా ఉంది మేడం. అయితే సో స్వీట్. ఇక్కడ నేను ఒక గుడ్ న్యూస్‌ని తనకు కూడా తెలియదు. ఈ చెప్పండి. సంవత్సరంలో చెప్తున్నాననమాట. చెప్పండి. నిన్నే డేర్ చేసి మా కాలేజ్‌లో మేనేజ్‌మెంట్‌తో మాట్లాడా. హుహు. ఇలా కోచింగ్ గురించి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాము. హ్మ్. అయితే మీరు ఏంటి క్యాంపెయినింగ్‌కెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్‌గా ఒక ఏంటంటే ఏమంటారు సెషన్ ఏదైనా ఒక సెక్షన్ నేను ఇస్తానన్నట్టుగా వాళ్ళకి ఏదైనా ఆఫర్‌గా చెప్పమని చెప్పాననమాట. క్లాసెస్ తీసుకుంటానన్నాను. నేను ఇంటర్‌కి మాట్లాడాను. వాళ్ళేమో డిగ్రీకి కూడా ఇస్తానన్నారనమాట. ఓహ్! సూపర్. చాలా తనకి కూడా బావుంది. చెప్పలేదు. ఇక్కడ మీ సమక్షంలో చెప్దాం, షేర్ చేసుకుందాం. సో, దీనివల్ల మన యూత్ మేనిఫెస్ట్ చేస్తారు. మన ఫ్యూచర్ మారుతుంది. సో హ్యాపీ. అంటే టీచర్స్ టీచర్స్ మారితే ఇంట్లో కుటుంబాలు కాదండి. వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఇచ్చానంటే, ఇప్పుడు మీకు ఏంటి అడ్మిషన్ మీకెన్ని కావాలి? నేను మేనిఫెస్ట్ చేస్తాను. అది మీకు కరెక్ట్‌గా వర్కప్ అవుతది. నాకు ఖచ్చితంగా ఈ క్లాసెస్ అయితే అరేంజ్ చేయాలి. జాయిన్ అయిన తర్వాత పిల్లల దగ్గర నుంచి తీసుకున్నా పర్లేదు. మీరైనా నాకు సాలరీ ఇచ్చినా పర్వాలేదు. మీరంటారు కదా! ఏదైనా మనది అంటే అడిగి తీసుకోవాలి అని. అవునండి. అందుకని ఖచ్చితంగా అలా మాట్లాడేసాను. వాళ్ళు ఓకే చేశారు. ఓహ్! నెక్స్ట్ కంగ్రాచ్యులేషన్స్. సో హ్యాపీ టు హియర్ దిస్ గ్రేట్ న్యూస్. సో, ఒక టీచర్‌గా, ఒక లెక్చరర్‌గా మీరు మీ పిల్లలకి పాఠాలు నేర్పించుకోవాలనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. టీచర్ చెప్తే దేశ భవిష్యత్తే మారుతుందంటారండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఫ్యామిలీ. సో, మీరు దేశాన్ని మార్చేవారు. సో, మీలాంటి వాళ్ళు మా కమ్యూనిటీలో ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. సో, యెస్. రిలేషన్‌షిప్‌గా మీ ఇద్దరు సార్ ముఖ్యంగా
మీరు షేర్ చేసుకోండి. రిలేషన్షిప్ అంటే మార్నింగ్ చాలా వర్క్‌లో ఎక్కువ ఉండేది మాకు. పోయిన పట్టించుకున్నాను కాదు. ఆర్బీ కమ్యూనిటీ యాడ్ అయినాక ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నాం. హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా వస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కోచ్ కావాలి. అది మేనిఫెస్టేషన్ కోచ్. ఈరోజు సచిన్ టెండూల్కర్ అంతగా బాగా ఆడి రిటైర్ అయ్యి ఆయన ఒక ప్రూవ్ చేసుకున్నాడంటే కోచ్. మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఒక మేనిఫెస్టేషన్ కోచ్ కావాలి. అది ఎక్కడా లేదు. ఆర్బీ కమ్యూనిటీలో ఉంది. డాక్టర్ రజితమ్మ గారి సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మేనిఫెస్టేషన్ కోచ్‌గా నేను యాడ్ అయినాక చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ఎవరైనా పర్వాలేదు. ముఖ్యంగా మీ వైఫ్‌కి హెల్ప్ చేస్తున్నారు. నాకది సంతోషంగా ఉంది. సో, చాలా హ్యాపీగా ఉందండి. ఇలా అన్యోన్యంగా ఇద్దరు కలిసుంటే ఖచ్చితంగా పిల్లలకి మంచి జీవితం ఇస్తాం. పిల్లలు కూడా నేర్చుకుంటారు. నాన్న సహాయం చేస్తున్నారు అమ్మకి అని. రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్‌కి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఆవిడ సంతోషపడడమే నాకు కావాలి. నేను యాక్చువల్‌గా ఈ ఆర్బీ కమ్యూనిటీ ఫ్యామిలీ యాడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రామలక్ష్మి గారు. ఆవిడకి ఫ్రీడమ్ కావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. చాలా ఒక లెగసీ ఇద్దాం అనుకున్నాను అన్నమాట. ఎన్నో బిజినెస్‌లు చేస్తాను. చాలా లాస్ ఉంది. లెక్సీ కారా అండి? వాట్సాప్‌లో ఇన్కమ్ ఇద్దాం అనుకున్నాను. ఓకే. 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 బిజినెస్ కాల్. యాహ్! బిజినెస్ చేసేవాడు ఏంటంటే వాట్సాప్ ఇన్కమ్ కావాలని అవును. పాసివ్ ఇన్కమ్. బిజినెస్‌లో చేశాను. కానీ అందులో సక్సెస్ అవ్వలేదు. నేను నుంచి 2 crores రూపీస్ లాస్ అయ్యాను. కానీ ఈరోజు ఆర్బీ కమ్యూనిటీ యాడ్ చేసుకున్నాక నా పాపకి నేను వాట్సాప్ ఇన్కమ్ ఇవ్వడానికి మంచి నమ్మకం కలిగింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఐయామ్ సో హ్యాపీ. మీరు మళ్ళీ ఆ మనీని మేనిఫెస్ట్ చేస్తున్నందుకు, డబ్బును సంపాదిస్తున్నందుకు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఇంతగా కష్టపడుతున్నందుకు యువర్ కిడ్స్ ఆర్ రియల్లీ లక్కీ టు హావ్ యూ యాస్ యువర్ ఫాదర్. మళ్ళా ఆ బర్త్‌డేకి మంచి నోట్ రాసింది. తండ్రి అంటే ఎలా ఉండాలి? నిజంగా ఎమోషన్ ఫీల్ అయ్యి మరి తనకు 20 ఇయర్స్ వచ్చాయి. ఈ బర్త్‌డేకి నాకు ఫాదర్ ఇట్స్ లైక్ దట్. ఒక తండ్రి అనేది వాడు ఇలా ఉండాలని రాసిందని ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. సో, మీ పాప దగ్గర నుంచి ఒక ఐడియల్ ఫాదర్‌గా గొప్పగా బిరుదు తీసుకున్నారు. ఐయామ్ సో సో హ్యాపీ. సో, చాలా సంతోషంగా ఉంది సత్యసాయి గారు, రామలక్ష్మి గారు మీరు ఈ పోడ్‌కాస్ట్‌కి వచ్చినందుకు, మీ టైం కేటాయిస్తున్నందుకు. ఇంకా ఇది చూసే వ్యూవర్స్‌కి మీ ఇద్దరి తరఫున ఒక కపుల్‌గా, ఒక రిలేషన్‌షిప్ ఐడియల్‌గా ఏదైనా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నారా ఈ ఆడియన్స్‌కి? ఆడియన్స్‌కి ఒకటే సలహా అండి. ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుందని అనుకోకూడదండి. ఇది మనకి పెట్టుబడి కింద భావించుకోవాలి. ఒక మేనిఫెస్టేషన్ కోచ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయండి. ఎవరికైనా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే 10/10 వెళ్ళాలంటే ఒక మేనిఫెస్టేషన్ కోచ్ కావాలి. అది ఎక్కడ దొరకలేదు. చాలా తిరిగాం, చాలా చూసాం, చాలా విన్నాం. కానీ వాళ్ళ మాటల వల్ల మా ఆయుష్యం పెంచింది. ఆర్బీ కమ్యూనిటీ వల్ల ఈ యొక్క మేనిఫెస్టేషన్ కోచ్ మంచి కోచ్ మాకు దొరకడం వల్ల ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. సో వి ఆర్ ఆల్ లక్కీ ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు. యెస్ చెప్పండి రామలక్ష్మి గారు మీ తరఫున. అదే ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేశా. ఈరోజు ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే దీని వెనక చాలా 100కి 200 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చామన్నమాట. నా మా అమ్మాయిని నేను 9th మంత్ నుంచే మా మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసాను. ఓకే. నాకు ఆ బాధ ఉంది. నెక్స్ట్ మా స్టూడెంట్స్ నేను హగ్ చేసుకోగలను చాలా ఫ్రీగా వెళ్ళి. ఓకే. కానీ ఈ రోజుకి మా అమ్మాయికి 20 ఇయర్స్ వచ్చాయి. ఏ రోజు నేను తనని హగ్ చేసుకున్నానో నాకు తెలియదనమాట. ఓహ్! ఓకే. అయితే మేడం ఇన్నర్ చైల్డ్ చేయించారు కదా ఒకసారి. అవును. ఇన్నర్ చైల్డ్ హీలింగ్. అప్పుడు అలా ఫీల్ అయిపోయాను. అందులో ఆ ఇమాజినేషన్‌లో పాపని హగ్ చేసుకున్నాననమాట. ఓకే. ఈరోజు నేను చాలా ఫ్రీ అయిపోయాను. మా అమ్మాయిని నేను నా అంతట నేనుగా హగ్ చేసుకోవడం అవన్నీ చాలా ఫ్రీగా. సో యూ బ్రోక్ దట్ ఎమోషనల్ బ్లాక్. ఒకటి మేడం, చెప్పండి. మదర్ అండ్ ఫాదర్‌కి ఇన్ఫర్మేషన్ చేయించారండి. మా ఫాదర్‌ని నేను 1995లో లాస్ అయిపోయాను. నా చైల్డ్ డేస్. కానీ ఆ రోజు మేనిఫెస్టేషన్ చేశారండి. నిజంగా మా ఫాదర్ నా దగ్గర ఉండి, నా పక్కన ఉండి, నా మాటలు విన్నారు. చాలా, చాలా, చాలా నేనంటే చాలా ఇష్టం మా నాన్నగారికి. నేను మొదటివాడిని. ఆ జర్నీలో నేను చైల్డ్ డేస్‌లో మళ్ళీ మా నాన్నగారిని ఊహించుకొని, మళ్ళీ మా నాన్నగారు నా దగ్గర ఉన్నారని ఆర్బీ కమ్యూనిటీలో ప్రూవ్ చేశారు మేడం. అది ఎక్సలెంట్ మేడం. నేను ఇప్పటికొచ్చి
నేను ఎక్కడ వెళ్ళలేదు, ఎవరు నాకు చేయించలేదు, ఎవరు నాకు చెప్పలేదు. మదర్ అండ్ ఫాదర్కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. నిజంగా అది వెరీ ఎక్సలెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. శ్వేత మేడం చెప్పినట్టు కర్మాస్ హీల్ చేసుకోవడం అనేది అవును, శ్వేత మేడం. అప్పటి నుంచి మమ్మీ వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, అదే చూసుకుంటూ వచ్చామన్నమాట. అయితే ఈ రోజు మళ్ళీ అదే 100కి 200 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా మేడం. ఈరోజు నిజంగా అది అన్నింటికంటే వండర్ఫుల్ మెరాకిల్ అనమాట. డబ్బు విషయంలో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు అంటే ఇక్కడికి రావటానికి రావటానికి ఖర్చు గురించి అసలు ఆలోచించలేదు. అంటే అమౌంట్ చెప్పొచ్చా లేదో తెలియదు. అల్లే. 50,000 మేమిద్దరం ఇప్పుడు ఈ 4 days రావడానికి. ఓహో, అంత దూరం నుంచి మీరు బుక్ చేసుకొని రావడానికి. 50,000 అంటే అసలు అయిందా అసలు ఏమి అనిపించలేదు. సో స్వీట్. 50,000 అవసరం వచ్చిందంటే అప్పు చేసేవారు అండి. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ మిరాకిల్ ట్రీట్ రావడానికి నియర్లీ 60,000 రూపీస్ ఖర్చు. ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి అంత ఎక్కువ డబ్బు కొట్టి వెళ్ళొచ్చాను. నిజంగా ఇంకా ఈ 2 days సెక్షన్లో చాలా నేర్చుకోవాలని వచ్చా. నిజంగా చెప్తారా, అది నాకు తెలుసు. మాట ఇచ్చారంటే మాట ప్రకారంగా జరుగుద్ది, ఆర్గి కమ్యూనిటీలోనే జరుగుద్ది అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఎ వండర్ఫుల్ కపుల్ యు ఆర్. అండ్ మీ అమ్మా నాన్నకి మీరు గ్రాటిట్యూడ్ చెప్తున్నారంటే మీ లైఫ్లో అందుకే ఇంతలా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటామో, వాళ్ళతో హీల్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా మన లైఫ్లో ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి బయటపడి మన లైఫ్లో కొత్త ప్యాటర్న్స్ మొదలవుతాయి. దానికి ఉదాహరణే మీరిద్దరండి. వండర్ఫుల్ సక్సెస్ స్టోరీ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్. అంటే Yes. అదృష్టం అనేది చాలా సార్లు కలుపుకుంటుంది, మనం తెలుసుకోవాలి అని అంటారు కదా. అవును. నాకు 4 months అంటే 18 years నేను మరి తను ఫీల్ అవుతానేమో నాకు తెలియదు. మొన్న తను చెప్పాలని నిర్ణయించుకున్నాను అనమాట. ఓకే అండి. అంటే నేనైనా మా అమ్మ అయినా చనిపోయి ఉంటే ఈ పాటికి 18 years అవ్వాల్సింది. ఓకే. మేము బ్రతుకున్నామంటే మా లైఫ్లో మీరు వస్తారని మమ్మల్ని ఉంచారని నేను హ్యాపీ. అయ్యయ్యో. నిజంగా 18 years నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను తన వల్ల, వాళ్ళ మదర్ వల్ల కూడా. సో ఇప్పుడు అవన్నీ సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ హస్బెండ్ పూర్తిగా మారిపోయి మీకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. సో అందరికన్నా అయితే 8th వండర్ కింద భావిస్తాను. డాక్టర్ రజిత వంగ గారు, స్మృతి మేడం అండ్ శ్వేత మేడం నిజంగా వండర్ఫుల్ సక్సెస్. శ్వేత మేడం, స్మృతి మేడం అయితే మార్నింగ్ మార్నింగ్ మంచి ఎనర్జెటిక్ బూస్టింగ్ ఇస్తారు. అది అంత నైట్ పడుకునేంత వరకు ఎనర్జీ సరిపోతుంది. అండ్ రాత్రి మళ్ళీ నేను వస్తాను. వండర్ఫుల్ అండి. అండ్ ఒక కపుల్గా ఎలా లైఫ్ని మేనిఫెస్ట్ చేయాలి అని మీరిద్దరు ఆదర్శంగా మాకు ఇక్కడ పోడ్కాస్ట్కి వచ్చి చాలా చాలా షేర్ చేసుకున్నారు. నిజంగా సంతోషంగా ఉంది రామలక్ష్మి గారు, సత్యసాయి గారు. సో మిర్రర్ అఫర్మేషన్స్ చాలా వర్క్ అవుతాయి అంటారు. సో ఇప్పుడు పాడ్కాస్ట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన సత్యసాయి గారు మిర్రర్ అఫర్మేషన్స్ చేస్తూ ఆయన ఎన్నో మేనిఫెస్ట్ చేశారని ఇందాక షేర్ చేసుకున్నారు. సో ఆ అఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాము. మీకు నేను అది డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. టెక్నిక్ తీసుకుంటానంటే నేను చాలా, నాకు బీపీ షుగర్ ఉన్నాయి మేడం. మెదడులో నేను చాలా ఆరోగ్యంగా అని చెప్తాను. ఉదయం నుంచి రాత్రి వరకు నేను స్టాండిల్ చేయాలి. ప్రతి కస్టమర్ వస్తే వాడు కొంటాడా లేదో నాకు తెలియదు, నిలబడి ఎక్స్పెల్ చేయాలి. అవును. అయితే ఎనర్జీ లాస్ అయిపోవన్నమా. వీటింటే కస్టమర్ ఇష్టపడేవాడు, కస్టమర్ వస్తే అరిచేవాళ్ళు కొంటాడకుండా. ఈరోజు మెథడ్ టెక్నిక్ నేను ఆరోగ్యంగా ఉన్నాను మాట చేసుకోవడం వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఎనర్జీ లెవెల్ పెంచుకోగలుగుతున్నాను. దానికి ఇన్కమ్ రేషియోలో మాట్లాడినట్టు మెథడ్లో నేను ఎంత సంపాదించాను, ఈరోజు 20,000 రూపాయలు సంపాదించాను, 30,000 రూపాయలు నాకు కావాలి. ఈరోజు డబ్బులు 20,000 సంపాదించాలంటే 20,000 రూపాయలు నాకు వస్తుంది ఆదాయం. 30,000 కావాలంటే 30,000 రూపాయలు ఇస్తుంది ఆదాయం. ఇది ఏంటంటే మెథడ్ టెక్నిక్ వల్ల నాకు అది సాధ్యమైందండి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్లో చెప్పాలంటే వండర్ఫుల్ మెథడ్ టెక్నిక్. సో రోజంతా ఎనర్జెటిక్గా ఉండాలి, ప్లస్ రోజుకి ఇంత పర్టిక్యులర్ అమౌంట్ ఎలా అయినా నాకు యూనివర్స్ ఇస్తుంది అని ఇలా మీరు మిర్రర్లో చూసుకుంటూ చెప్పుకుంటారు. వండర్ఫుల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఉన్నానని చెప్పుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరు సాధ్యంగా ఉంటారు, ప్రతి రబీటి ఎంత హ్యాపీగా ఉన్నా, ఇంత ఎనర్జీగా ఉన్నా, సీక్రెట్ తర్వాత చెప్తానని చెప్పి అంటాను అనమాట. సో మీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ నా బిజినెస్ చూసి చాలా మంది జెన్సీ ఫీల్ అవుతున్నారు. నేను ఒక రిటైలర్ షాప్. ఈరోజు నేను జనవరిలో 520 మొబైల్స్ అమ్మాను. హోల్సేల్ అయిపోయాను విత్ ఇన్ డేస్లో.
మేనిఫెస్టేషన్ వల్ల, కొందరిలో టెక్నిక్ వల్ల, ఒక పిల్లో టెక్నిక్ వల్ల, ఒక స్టోన్ టెక్నిక్ వల్ల, ఒక ఎఫర్మేషన్ వల్ల, ఇవన్నీ టెక్నిక్స్ నేను యాడ్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా మెథడ్ టెక్నిక్ చాలా ఉపయోగపడ్డదండి. నేను బిజినెస్ ఎక్కువ చేయనను మెథడ్ టెక్నాలజీ చెప్తున్నప్పుడు ఆ రోజు చాలా ఎక్కువ చేస్తున్నాను. నేను అనుకోలేదు ఈ సాధించగలుగుతున్నానండి. మెథడ్ టెక్నిక్ ఈస్ వెరీ గుడ్. రామలక్ష్మి గారు, మిమ్మల్ని అడగొచ్చో అడగకూడదో ఒక మాట. ఇందాక మీరు అన్నారు కూడా ఒకసారి. సో, మీరు ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్ వరకు ఎళ్లారు అని ఒకసారి అన్నారు. మీరు ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు ఓకే అయితే గనక, ఎందుకంటే మీ స్టోరీ 10 మందికి ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. ఎవరికైనా అలాంటి ఆలోచన ఉంటే అందులో నుంచి బయటపడాలని అడుగుతున్నానండి. ఖచ్చితంగా చెప్తాను. అంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత 2005 మా మ్యారేజ్ అయ్యి. ఒక 3 మంత్స్ వరకు మాత్రమే మా అత్తమ్మగారు అమ్మలా చూసుకున్నారు. హుహు. తర్వాత నుంచి అంటే ఆడపడుచు అద్దమ్మ అంటారు కదా! అవును. అలా తను ప్రాక్టీస్ చేయించడం, మా అత్తమ్మగారు మారిపోవడం అలా జరిగిందన్నమాట. ఓకే అండి. అయితే తినికి పూర్తిగా విషయం అయితే ఏమీ తెలియదు కానీ, మా అత్తయ్య ఆడపడుచు ఒక రకంగా మాటలతో, చేతలతో అలాగా బాధ పెట్టేవారనమాట. ఓకే. నేను ఇంట్లో ఉన్నా ఎవరైనా చుట్టాలొస్తే లేదు బయటికెళ్ళిపోయింది అలా చెప్పేవారు. ఇన్విటేషన్ ఇవ్వడానికొచ్చినా అలా చేసినా. అలా నన్ను మా అమ్మాయి అంటే చెప్పాను కదా! 9థ్ మంత్ నుంచి పాపని మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసాను. ఎందుకు వదిలేసావు అని అడగలేదు, తీసుకురావా అని తిను కూడా అడగలేదు, వాళ్ళు కూడా అడగలేదు. అలా మమ్మీ దగ్గరే ఉండిపోయేది తను 9థ్ మంత్ నుంచి కూడా. ఓకే. అయితే ఒక థర్డ్ ఇయర్ ఎప్పుడో వచ్చిన తర్వాత ఒకరోజు ఇంటికొచ్చింది. ఒక గెస్ట్ లాగా. తన ఎదురుగుంటానే కూర్చుంది. తన కూతురు పిల్లలకి అలా చూసుకుంటా ఉన్నదనమాట. హుహు. ఆ కోపంతో అప్పుడు ప్రెస్టేషన్ అలా ఉండేది. తన మీద కిరోసిన్ పోసేసా చంపేద్దామని. పాప మీద? యెస్. ఆ! అయ్యో! ఆ! ఆ తర్వాత ఇంకలా నన్ను కూడా వీళ్ళు చాలా చీప్‌గా చూడటం అలా చేయడం వల్ల వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే బయటికి తోసేయడం అన్నీ జరిగింది మిడ్‌నైట్. ఓకే. డోర్ కూడా వేసేశారు. ఈయన్నే తీసుకెళ్లారనమాట మీద నుంచి లాక్కొని. హుహు. అక్కడే ఉన్నారు కానీ అత్తయ్య ఏంటి ఆడపిల్లని అలా చేయడం అలా ఏం అడగలేదనమాట. హ్మ్. చూస్తూనే ఉన్నారు. నన్ను బయట పెట్టేసి డోర్ ఏసేసుకున్నారు. నేను హ్మ్. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా అక్కడ. కానీ హ్మ్. ఇదేమీ రెస్పాండ్ అవ్వలే. హుహు. ఇంకా అలా వెళ్ళిపోదామని అలా వెళ్ళిపోతానున్నాను. వేరే మా ఊరాయనే మళ్ళీ తీసుకొచ్చి ఈళ్ళతో మాట్లాడి అలా ఉంచారనమాట. హుహు. అది అలా అయిపోయింది. మళ్ళీ అలాగే నన్ను ఇరిటేట్ చేసేవారనమాట. హుహు. ఒకరోజు నేనిక సూసైడ్ చేసుకుందామని పాయిజన్ తీసుకున్నాం. అయ్యయ్యో! అప్పుడు కూడా వీళ్ళు ముట్టుకుంటే అక్కడ ఒక నేను పోతే ఎక్కడ అవి ఐడెంటిఫై అయిపోతాయేమో అని ముట్టుకోలేదనమాట. ఓకే. తను మా ఊర్లో ఒకాయనే తను మేస్త్రి పని చేస్తారు రాము అని. హ్మ్. తను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి అన్నీ తీసుకొచ్చారు. అయితే అంత క్యూర్ చేసి అంత సివియర్ అవ్వలేదు. ఏదో అలా అదే మీకోసమే బతికున్నాను. నా గురించా? లేదండి. మీ ఆయన గురించి బతుకున్నారు. మీ పాప గురించి బతుకున్నారు. అయితే ఇంటికొచ్చేటప్పటికి అంటే మన పక్కింటి వాళ్ళకి బాగోలేదంటేనే మనం బయట కూర్చొని వెయిట్ చేస్తాం. అందులోని విలేజ్‌లో అంటే ఇంకా వెయిట్ చేస్తారు కదా! చూస్తూ అవును. ఉంటాం. అలాంటిది అంత క్యూర్ చేసుకొని మేమొచ్చేటప్పటికి తల్లి ముగ్గురు చక్కగా హాయిగా పడుకున్నారనమాట. ఏమీ జరగలేదు ఇంట్లో అని. ఓకే. సో, సత్యసాయి గారు, ఇంత జరిగింది కదా! సో, ఇప్పుడు మీలో మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సో, ఇదంతా ఎలా జరిగిందండి మీలో మార్పులు? యాక్చువల్‌గా మదర్ అన్ని ఎలా చేస్తుందో అలా చేస్తుందంటే ఈ పొడుపు వినడు. మరి అదే సిట్యుయేషన్‌లో సెప్ట్ అవుతారు కదా! ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తారు కదా అనే ఉద్దేశంతో ఉండేవాడిని. కానీ తప్పు మా అమ్మ వైపున్న మా అమ్మకి తప్పు అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే మా తండ్రిని పోగొట్టుకుని ఉన్నాను. తల్లి ఉంది. తల్లి చూస్తే ఎప్పుడు కాలంలో ఉంది అప్పుడైతే. మరి నేనేం చెప్పగలను? ఇటు చూస్తే ఆహ్, భార్య, అటు చూస్తే అమ్మ. కానీ ఎక్కువగా మా భార్యని ఇబ్బంది పెట్టడం జరిగిందండి. మా అమ్మాయిని ఎవరో తప్పని నాకు తెలిసినప్పుడు అయినా కూడా ఏం అనలేని పరిస్థితిలో ఆ లాస్‌లో ఉన్నాను. ఇది ఒక్కటే ఇబ్బందండి. ఈ ఇబ్బంది, ఆ ఇబ్బంది చూసి చాలా ఇబ్బంది పడ్డాను. మరి ఏదైనా చాలా భరించి దాన్ని నిజంగా వండర్‌ఫుల్ నిజంగా గాడ్ గ్రేస్ అనుకుంటాను ఈరోజు. మంచి భార్యనిచ్చింది. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పొచ్చో చెప్పలేదో తెలీదు. గుణవత్తైన భార్య దొరకకూడదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని లేఖనాలు బోధించాయి. అలా అలా చదువుతూ జర్నీ చేస్తూ నిజంగా ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బంది పూటకు లేని రోజులు కూడా ఉన్నాయి.
మేము ఒక ర్యాష్ సభ్యులం. మా ఇంటికొచ్చి థౌసండ్ ఆఫ్ పీపుల్స్ కొన్ని ప్రొవిజన్స్ పట్టుకెళ్ళి బ్రతుకుతూ జీవించేవారు. ఒకరోజు మా ఇంట్లో మేము వండుకోవడానికి మాకు ప్రొవిజన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి. అలాగా ఆకలితో ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా నా భార్య నాకు అది కావాలి, ఇది కావాలని అడగలేదు. కానీ నేను గుర్తించలేకపోయాను. ఎందుకంటే మదర్ మీద ఒక ఎమోషన్ దీనివల్ల. అయన్నీ మరి బరాయించి నిజంగా ఇప్పటికి 20 ఇయర్స్ అయింది. ఈ 20 ఇయర్ జర్నీలో 20 ఇయర్స్ ఎట్లా అయితే లాస్ అయిపోయిందో, ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పలేను. నేను బ్రతికున్నంత కాలం తను హ్యాపీగా ఉండాలి. చాలా ఎగ్జెసివ్‌గా దాన్ని పెంచాలి. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడైతే చాలా సంపత్తి తెచ్చుకుందండి. నిజంగా 100 తులాలు బంగారం తెచ్చుకుంది. ఆ రోజుల్లో ఆవిడ జాబ్ చేస్తూ ఒక 20 తులాలు వేరే తెచ్చుకుంది. నా పెళ్ళికి 100 తులాలు ఇచ్చారు. నిజంగా ఈ బంగారం అంతా ఏమైపోయిందో, ఇదంతా ఏమైపోయిందో. ఆ రోజు నా భర్త నన్ను చూడలేదని బాధ కన్నా, నీ తెచ్చే సంపద పోయింది కన్నా, ఆ రోజు కూడా నన్ను ఇష్టపడి ఇంతవరకు జర్నీ చేసుకొచ్చింది. నేనైతే చాలా తప్పు చేశాను. ఏంటంటే మా మదర్ మీద ఉన్న దీనివల్ల ఇవన్నీ ఆర్వీ కమ్యూనిటీలో కొన్ని హీలింగ్ చేసుకోవడం వల్ల నిజంగా చాలా మంచి పద్ధతిని నేర్చుకుని ఒక వైఫ్‌ని ఎలా చూడాలి, ఒక పార్ట్‌నర్ ఎలా చూడాలి, ఒక కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలని నేర్చుకున్నానండి. నేనైతే ఆర్వీ కమ్యూనిటీకి నేను మాటిస్తున్నాను. గత 20 సంవత్సరాలు ఎట్లయితే లాస్ చేశానోని ఫ్యూచర్ ఎంత ఉందో నాకు తెలీదు గానీ, ఈరోజు 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 హైదరాబాద్ రావడానికి నార్మల్ ఫ్యామిలీ. మాకు వచ్చిన ఎక్స్‌పెన్స్‌కి సంపాదించే సంపాదనకి అలా సరిపోతుంది. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నాతో ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలని ఫ్లైట్ జర్నీ చేసి తీసుకొచ్చానండి. నేనైతే 2 టైమ్స్, 3 టైమ్స్ ఫ్లైట్‌లో ఎళ్ళొచ్చాను. అదైతే సో, రాలేదు. ఈరోజు ఫస్ట్ టైమ్ ఈరోజు ఫ్లైట్‌లో ఫస్ట్ టైమ్ వచ్చారు. ఫ్లైట్‌లో వచ్చింది. ఓహ్! చాలా చిన్న కిల్ అయిపోయిందనమాట. అంటే లాస్ట్ 20 ఇయర్స్ ఎట్లయితే బాగుపడ్డదో, జీవితం అంతా కూడా నేను ఎంత హ్యాపీగా తీసుకెళ్ళానని ఒక గోల్డెన్ డేస్ ఇంక ముందు ఉన్నాయి. ఒక యూనివర్స్ నాకిస్తది. ఒక మంచి మేనిఫెస్ట్ కోచ్ నా వెనకాతలున్నారు. ఒక మంచి వండర్‌ఫుల్ అమేజింగ్స్ నేను చూపిస్తానని మాటిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. సూపర్! సూపర్! సత్యసాయి గారు. సో, జరిగిపోయిందేదో జరిగిపోయిందమ్మా. కానీ నిజంగా చెప్తున్నాను, ఆయనలో ఇంత మార్పు రావడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో, ప్రామిస్ చేస్తున్నారు. జరిగిపోయిన 20 సంవత్సరాలేమో గానీ, ఇప్పటి నుంచి మిమ్మల్ని ముత్యంలాగా చూసుకుంటారు, బంగారంలాగా చూసుకుంటారు. మీరు పోగొట్టుకున్నవన్నీ తెచ్చిస్తారు. సో, అందుకు కారణం ఇవాళనే మీరు ఫ్లైట్‌లో కూడా మిమ్మల్ని ఎక్స్‌పీరియన్స్ చేయించారు. ఐయామ్ సో హ్యాపీ. ఇలాగే కలిసి సంతోషంగా ఉండండి సార్. ఇద్దరు హ్యాపీగా ఉండండి. పిల్లలకి మంచి జీవితాన్ని ఇయ్యాలని మనస్ఫూర్తిగా సో, చూస్తున్నారు గదా మీరందరూ. మన సత్యసాయి గారు గల రామలక్ష్మిలాగా మిర్రర్ టెక్నిక్స్ వాడండి. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి సక్సెస్ ఖచ్చితంగా అనుభవించొచ్చు. వాళ్ళు ఎలా అర్థం చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఎంత చక్కగా వాళ్ళ కాపురం నిలబెట్టుకున్నారో, అలా మీరు కూడా మీ రిలేషన్‌షిప్స్‌ని అన్యోన్యంగా చేసుకోండి. ఆటోమేటిక్‌గా మన ఇంట్లో పిల్లలు కూడా చక్కగా చదువుతారు. థాంక్ యూ రామలక్ష్మి గారు, సత్యసాయి గారు.